ఇండస్ట్రీలో ఒక్క హిట్ పడితే చాలు ఆ దర్శకుల కోసం హీరోలు నిర్మాతలు క్యూ కడతారు. కానీ ప్రెజెంట్ కొంతమంది డైరెక్టర్స్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. లైనప్ లో క్రేజీ కాంబోస్ కనిపిస్తున్నా అవి ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తాయన్న విషయంలో సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంతకీ ఎవరా దర్శకులు? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. ఇండియన్ రికార్డ్స్ ను మరోసారి తిరగరాసిన దర్శకుడు సుకుమార్. పుష్ప 2తో బాహుబలి రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేసిన లెక్కల మాస్టర్ నెక్స్ట్ ప్రాజెక్టు లెక్క మాత్రం తేల్చలేకపోతున్నారు. పుష్ప 2 సెట్స్ మీద ఉండగానే రామ్ చరణ్ తో మూవీ ఉంటుందని ప్రకటించిన సుకుమార్ ఆ ప్రాజెక్టును ఎప్పుడు పట్టాలెక్కిస్తారన్నది అర్థం కావడం లేదు. చరణ్ లైనప్ మీద క్లారిటీ వస్తే తప్ప సుకుమార్ మూవీ విషయంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. గుంటూరు కారం రిలీజ్ అయి ఏడాది దాటినా త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కలేదు. బన్నీతో చేయాల్సిన ప్రాజెక్టు వాయిదా పడడంతో డైలమాలో పడ్డారు గురూజీ. Welcome to Saptagiri NPS University. Admissions open for BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. ఈ గ్యాప్ లో వెంకటేష్ సమంతతో సినిమాలు ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తున్నా ఏది అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు. కొత్త సినిమాకు మరీ లాంగ్ గ్యాప్ తీసుకుంటున్న దర్శకుడు వంశీ పైడిపల్లి. వారసుడు సినిమాతో బైలింగ్వల్ బ్లాక్ బాస్టర్ అందుకున్న ఈ క్లాస్ డైరెక్టర్ ఆ సినిమా రిలీజ్ అయి 2 ఏళ్లు దాటినా కొత్త ప్రాజెక్టును ప్రకటించలేదు. అమీర్ ఖాన్ తో మూవీ ఉంటుందన్న ప్రచారం జరుగుతున్నా అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. హనుమాన్తో నేషనల్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ కూడా కొత్త ప్రాజెక్టు విషయంలో సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టితో జై హనుమాన్ ప్రకటించినా ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ఈలోగా తన బ్యానర్లో వరుస ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టేస్తున్నారు. కానీ జై హనుమాన్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. అందుకే ఈ దర్శకుల నుంచి అఫీషియల్ అప్డేట్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.